ఎంతోమంది కూడా అంటే మనం చాలా ఇష్యూస్తో మాట్లాడుకున్న సందర్భంలో చాలామంది కూడా ఎంతోమంది దుర్మరణం పాలవుతున్న పరిస్థితులు చూస్తాను. చాలామంది వాళ్ళే సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఇంట్లో భర్త వేధింపులు తాళలేక కొంతమంది, లేకపోతే భార్య వేధింపులు తట్టుకోలేక భార్య వేరే వారితో అఫైర్స్ పెట్టుకుందని చెప్పేసి, లేకపోతే పిల్లలను చిత్రహింసలు చేస్తుందని చెప్పేసి రకరకాలుగా ఇబ్బందులతో చాలామంది వాళ్ళ యొక్క కుటుంబాన్ని కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక విద్యార్థి అంటే విద్యార్థులు చాలామంది కూడా స్టూడెంట్స్ కూడా చాలామంది చనిపోతున్న పరిస్థితులు, లవ్ అఫైర్స్ కావచ్చు, రకరకాల ఇబ్బందులతో చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక విద్యార్థి సూసైడ్ అట లెక్చరర్ల వేధింపులతో కారణమని నార్సింగి పిఎస్ పరిధిలో ఘటన. ఇంత దారుణం అంటే నిజంగా విద్యార్థి అంటే ఒకప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్ కావచ్చు ఏ విధంగా ఉంటుండే అంటే చదువు చెప్పే గురువులుగా వాళ్ళు చూస్తేనే వెళ్ళి కాళ్ళపైన దండాలు పెట్టేటువంటి అంత మంచి వాళ్ళు ఉంటుండే. కానీ ఈ సందర్భంలో ఏ విధంగా తయారైపోయారంటే ఒక అమ్మాయి కనిపిస్తే దాన్ని ఆమెను ప్రేమించాలి, లేకపోతే లైంగికంగా వాడుకోవాలి, లేకపోతే దాన్ని దీనికి సంబంధించి వేధించడం, భార్య ఉన్నా సరే వేరే వ్యక్తుల భార్య ఉన్నా సరే ఈమెతో మళ్ళీ సహజీవనం చేయడం లాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మరొక ఇష్యూ కూడా కలకలం రేపుతోంది. ఇటు బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చూడొచ్చు. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ కూడా కాలేజీ ఫ్యాక్టరీ వేధింపులకి కారణమని లేఖ రాసిందట. అమ్మ నాన్న నన్ను క్షమించండి, నేను చనిపోతున్నా అంటూ రాసిన కూతురి చివరి మాటలు ఒక కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేశాయి. ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్ సాధించాలని కళ్ళు కన్న విద్యార్థిని కాలేజీలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ్ నగర్కు చెందినటువంటి శ్రియా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతా ఉందంట. శ్రీరామ్ నగర్కు చెందినటువంటి శ్రియా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాగా ఫస్ట్ ఇయర్ పరీక్షల సమయంలో పొరపాటున మొబైల్ ఫోన్ను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లింది. గమనించినటువంటి కళాశాల సిబ్బంది ఆమె పరీక్షను నుండి డిబార్ చేశారు. తాను కావాలని తీసుకురాలని వేడుకుంటున్నప్పటికీ పట్టించుకోలేదు. సెకండ్ ఇయర్ ప్రారంభమైన తర్వాత కొందరు అధ్యాపకులు ఆమెపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధించారు. సిగ్గుశరం ఉండదు, కొన్ని జీవితాలు ఎప్పటికీ మారు అని ఒక ఫ్యాకల్టీ దూషించగా, పరీక్షలో నువ్వు దొరుకుతావు అనుకుంటే మరొకరు దొరుకుతారంటూ మరో ఫ్యాకల్టీ సూటిపోటి మాటలతో వేధించారు. 3 నెలలుగా కొనసాగుతున్న ఈ మానసిక వేధింపులు అవమానాన్ని భరించలేక శ్రేయ ఒత్తిడికి గురైంది. చివరికి సూసైడ్ నోట్ రాసి బలవన్ మరణానికి పాల్పడింది. సూసైడ్ నోట్లో నేను చనిపోయిన విషయం కాలేజీలో తెలియొద్దు, తెలిస్తే బాధపడరు, సంతోషపడతారనే వ్యాఖ్యలు అందరినీ కలిచివేస్తున్నాయి. శ్రేయ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను కాలేజీ ఫ్యాకల్టీ యొక్క వేధింపుల వల్లనే చనిపోతున్నానంటూ కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి చేస్తున్నాం. దీనికి సంబంధించి నార్సింగి పిఎస్ పరిధికి సంబంధించి శ్రీరామ్ నగర్ చెందిన కాలనీకి చెందినటువంటి శ్రేయ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈమె బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి క్రమంలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ నడుస్తున్నటువంటి సమయంలో తిను అనుకోకుండా లోపల ఆ క్లాస్ రూమ్లోకి కావచ్చు, లేకపోతే ఆ హాల్లోకి ఆ ఫోన్ తీసుకెళ్ళిందట. ఈ ఫోన్ తీసుకెళ్ళినప్పుడు ఒక ఫ్యాకల్టీ లెక్చరర్ చూసి ఆ ఫోన్ ఏ విధంగా తీసుకొస్తావు నువ్వు అంటూ కూడా అతన్ని ఎగ్జామ్ హాల్లో ఇష్టానురీతిగా మాట్లాడుతూ నీ వల్ల నీ ఫ్యామిలీ ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఇప్పుడు నీ ఫోను నువ్వు వేరే వాళ్ళకి ఇస్తావు, వేరే వాళ్ళు డిబార్ అయిపోయి వాళ్ళ మానసిక వేదన అనుభవించి నీ వల్ల వాళ్ళు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. నీ వంటి వాళ్ళు మారలు దొంగ బుద్ధులన్నీ మార్చుకోవాలి. ఈ చదువురాని వాళ్ళు ఇలాంటి అంటే చాలాసార్లు మనం కూడా స్కూల్లో చూస్తాం, వాళ్ళు చేసే చిన్న తప్పు అయినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు కొంచెం మెంటల్ పేషెంట్స్ ఉంటారు, కొంచెం బీపీ పేషెంట్స్ ఉంటారు, కొందరు ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ వాళ్ళు ఇష్టానురీతిగా వాళ్ళ యొక్క పిల్లల గొడవలు కూడా మన పైకి వచ్చి కూడా చూపిస్తూ ఉంటారు. చాలాసార్లు చేసినటువంటి చిన్న తప్పని కూడా కాకుండా నీకు చదవస్తుందా దివానా, లేకపోతే అడ్డగాడిలో పెరిగిన అసలు నీకు చదవస్తుందా, నువ్వు ఇదే చిట్టీలు కొట్టే పాస్ అవుతా కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే సందర్భం ఏంటి, అక్కడ ఆమె అసలు ఎందుకు ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది, మర్చిపోయి వచ్చిందా, లేకపోతే కావాలని తీసుకొచ్చిందా, కనీసం అడగకుండా ఆమె పైన రకరకాలుగా దూషించినట్టు మాట్లాడడంతో తను తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఒక అమ్మాయి తను పట్టుకొని సిగ్గు శరం ఉండాలి. ఇటువంటి వాళ్ళ ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది, కుటుంబాన్ని మొత్తం అది చేస్తూ ఉంది ఇది చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడేటువంటి అంశాల ద్వారా తను తీసుకోలేకపోయింది. ఆ రోజు దాదాపు సంవత్సరం పాటు ఆ ఫోన్ ఇష్యూ సంవత్సరం పాటు మాట్లాడుతూ వస్తున్నారు. అందరూ ఫ్యాకల్టీ లెక్చరర్స్ నన్ను కావాలని నిందిస్తూ ఉన్నారు, ప్రతిరోజు టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అసలు భరించలేకపోతున్నారు, నాకు మెంటల్లీ మైండ్ మొత్తం హీట్ ఎక్కిపోతూ ఉంది ఈ ఆలోచనలతో అని చెప్పేసి కూడా తను బాధతో ఈ సూటిపోటి మాటలతో కూడా తను ఆ ఒత్తిడికి లోనై బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నేను చనిపోయిన విజయం అంటే లాస్ట్కు ఆమె మాట్లాడినటువంటి మాటలు మనల్ని కలిచివేస్తూ ఉన్నాయి.
నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే నేను చనిపోయాని మాత్రం కాలేజీ ఫ్యాకల్టీ వాళ్ళకు తెలియనివ్వకండి, వాళ్ళు బాధపడరు కానీ సంతోషిస్తారు అంటూ కూడా తను ఒక చివరగా లేఖలో రాసినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అండి. ఆ ఎంత తలడిల్లిపోయి ఉంటుంది, ఎంత ఆవేదన అనుభవించి ఉంటుంది అటువంటి మాటల ద్వారా. ఒక ఫ్యాకల్టీ వాళ్ళు లెక్చరర్స్ సరే ఫోన్ తీసుకొచ్చామో ఇంకోసారి జరగకుండా చూసుకో, ఈ విధంగా తీసుకురావద్దు కదా అని చెప్పేసి 4 మాటలు మాట్లాడాను. కానీ ఈమె బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు జరిగినటువంటి ఇష్యూ, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ మధ్య క్రమంలో ఎన్నిసార్లు తనని ఇబ్బందులు పెట్టుంటారు, ఎన్నిసార్లు వేధించారు, ఎన్నిసార్లుగా సూటుపోటీ మాటలతో దాన్ని ఆమె తన యొక్క మైండ్ని హీటెక్కే విధంగా మాట్లాడి ఉంటారు అని చెప్పేసి ఈ ఇష్యూ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి స్టూడెంట్స్. అంటే వీళ్ళు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే పేరెంట్స్కి చెప్పడం, ఇటువంటి చేయాలి. కానీ ఈ విధంగా వాళ్ళ యొక్క బలవన్మరణానికి పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం.